దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. చిన్నప్పటి గొడవ, అది కూడా 4వ తరగతిలో జరిగింది. అంత చిన్న వయసులో జరిగిన చిన్న విషయాన్ని మర్చిపోకుండా దానికోసం వృద్ధాప్యంలో పగ తీర్చుకున్న సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటన ఏదో సినిమాలో చూసినట్టు అనిపించినా ఇది నిజంగా కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలో చోటు చేసుకుంది. 62 వృద్ధుడు ఒకరిపై రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన 52 క్రితం స్కూల్లో జరిగిన గొడవే అసలు కారణమని పోలీసులు గుర్తించారు. వృద్ధుల మధ్య పాత కక్ష ఎలా మళ్ళీ చెలరేగిందో అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కన్నూరు జిల్లా వెల్లరికుండు గ్రామంలో విజే బేబీ అనే వ్యక్తిపై బాలకృష్ణన్, మతాయి వలియప్లాకల్ అనే ఇద్దరు వృద్ధులు రాళ్లతో దాడి చేశారు. విజే బేబీని పట్టుకొని ఆయన ముఖంపై, వెనుక భాగంపై రాళ్లతో గాయపరిచారు. ఈ దాడిలో బేబీకి 2 పళ్ళు ఊడిపోయినట్లు సమాచారం. దీంతో ఆయనను అత్యవసరంగా కన్నూరు మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణలో ఇది పాత కక్షపై జరిగిన దాడిగా తేలింది. ఆ ముగ్గురు చిన్నప్పుడు అదే ఊర్లో ఒకే స్కూల్లో చదువుకున్నారు. 4వ తరగతిలో చదువుతున్న సమయంలో విజే బేబీ ఇద్దరిపై దాడి చేసిన ఘటనను వారు మర్చిపోలేదు. కాలం గడిచినా వాళ్ళు రోజు కలుసుకునే స్నేహితులుగానే ఉన్న ఆ పాత విషయాన్ని బాలకృష్ణన్, ముత్తాయి మాత్రం మానుకోలేదు. వీళ్ళ ముగ్గురు ఒకే ఊరిలో ఉంటూ పక్క పక్కనే వ్యవసాయం చేసుకుంటూ దశాబ్దాలుగా అనుబంధాన్ని కొనసాగించారు. అయినప్పటికీ బాల్యంలో చోటు చేసుకున్న సంఘర్షణను వీళ్ళు పూర్తిగా మర్చిపోలేకపోయారు. ఇది ఎంత చిన్న కారణంగా కనిపించినా మానసికంగా వారు భద్రపరుచుకున్న కక్ష మాత్రం కాలంతో పాటు పాకిపోయింది. ఆ కోపాన్ని, బాధను చివరికి వృద్ధాప్యంలో బయటకు తీసిన తీరు నిజంగా విచిత్రం. నిత్యం కలుసుకున్న స్నేహితుడిపై రాళ్లతో దాడి చేసి పగ తీర్చుకున్న తీరు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా బేబీకి తగిలిన గాయాలు తీవ్రమైనవని గుర్తించారు. పళ్ళు ఊడిపోవడం వంటి ఫిజికల్ ఇంజరీలు నాన్ బెయిలబుల్ కేటగిరీలో వస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. అయితే బాధితుడు విజయ్ బేబీ మాత్రం కోర్టుకు వెళ్లకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించిన వైఖరిని చూపించారు. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా ఇద్దరు నిందితులు కలిసి 1,50,000 చెల్లించాలని బేబీ డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో ఈ కేసు చట్టపరంగా కాకుండా గ్రామ స్థాయిలో పరిష్కరించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయన్నమాట నిజమే అయినా, ఈ స్థాయిలో వృద్ధాప్యంలోని ఆ పాత గొడవలు కొనసాగించడం అనేది అందరికీ ఆశ్చర్యంగా మారింది. పాత జ్ఞాపకాలు కొని నవ్వులు పంచాలని కన్నెలు తెప్పించకూడదని చెప్తారు. కానీ ఈ సంఘటన మాత్రం దానికి భిన్నంగా వృద్ధాప్యంలో పగ తెచ్చుకున్న స్థాయికి చేరుకున్న అసాధారణ ఉదాహరణగా నిలిచిపోయింది. సమాజంలో శాంతియుతంగా జీవించాలన్న మనసుతో పాత విషయాలను వెనక్కి పెట్టి ముందుకు సాగాలన్న సందేశాన్ని ఇలాంటి సంఘటనలు నొక్కి చెప్తున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.